మీ అందరికీ ఓ మాట అండి. అసలు వీడియో చేయకూడదు అని అనుకున్నాను. ఎందుకంటే మన కార్యక్రమాలన్నీ అయిపోయాక ఓ కొలుక్కి వచ్చాక వీడియోలు చేద్దాం కదా అని చెప్పి అనుకున్నాను. ఈలోపే నిన్నటి నుంచి ఒక భయంకరమైన మాటలు పులోమని రన్ అయిపోతూ ఉన్నాయి. ఎవరయ్యానంటే మీ అందరికీ తెలుసు, మీరు చూసారు, దీని మీద రియాక్ట్ అవ్వాలి, అవ్వకూడదా అవ్వాలా లేకపోతే ఏంటి అని చెప్పి ఆలోచించాను. కానీ ఖచ్చితంగా చేయాలని అనిపించింది. మీ ముందుకు వచ్చి చేస్తాను, మీరు ఏమనుకోకండి. కాకపోతే నేను చేయాలనుకుని చేస్తూ ఉన్నాను, మాట్లాడుతాను వాడి గురించి. మన వాళ్ళు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడతా ఉన్నారు, అన్న రెస్పాండ్ అవ్వు అని. కానీ ఖచ్చితంగా వాడి గురించి మాట్లాడదాం, ఆడంతేందో చూద్దాం. ఇకపోతేనండి, అధికారం ఉంది కదా, మనం ఏం మాట్లాడినా సరిపోతుంది. మనం ఏం చేసినా ఎవ్వడు ఏమండు, ఎలా మాట్లాడినా మనం పట్టించుకోరు. అధికారం మన చేతిలో ఉన్నప్పుడు మనదే రాజ్యం అని చెప్పి కాలర్ ఎగరేసుకుని నోటుకొచ్చినట్టు అద్దు అదుపు లేకుండా ఆడంగి రాజకీయం, దద్దమ్మ రాజకీయం చేస్తూ ఉన్నారు ఈ కూటమి పార్టీలో ఉన్నటువంటి పచ్చ సైకోలు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇచ్చే ఆ పేటీఎం బిస్కెట్లకి కక్కుర్తుపడి అదుపు లేకుండా నోటుకొచ్చినట్లు ఆడవారి గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ తప్పుడు నా కొడుకులు. వాడెవడో బ్రష్ విగ్గుగాడు, వాడెక్కడో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండి వాడు నచ్చినట్టు వాడు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చేబ్రోలు అనే కిరణ్ గాడు, ఆడు సన్నగా ఉంటాడు, ఆడు గాలి ఎత్తే ఎగిరిపోయేలా ఉంటాడు, పోరం బొగ్గాడు. ఆడు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మా భారతమ్మ కోసం మాట్లాడేయటమే. మేము అధికారంలో ఉన్నప్పుడు వీడు చాలా మాట్లాడినా కానీ పట్టించుకోలేదు, కానీ ఈయన టార్గెట్ చేయలేదు. కానీ ఖచ్చితంగా నిన్న మాట్లాడిన మాటలకి ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళు మండిపోతున్నాడు చూస్తే. వాడు ఎక్కడ కనబడితే అక్కడ కొట్టేలాగా ఉన్నారు జనాలు, గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నాం, మనం ఏం చేసినా ఏం మాట్లాడినా చెల్లిపోద్ది అని చెప్పి మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరిని మేము గుర్తుపెట్టుకుంటా ఉన్నాము, వడ్డీతో సహా తిరిగి ఇవ్వటమే తప్ప ఏది మర్చిపోమని చెప్పి గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా 10 నిమిషాలు రా కిరణం చేబ్రోలు, 10 నిమిషాలు నీ మీద మేము దృష్టి పెట్టినందుకే నీ బతుకంతా బస్ స్టాండ్ అయిపోయింది. గుంటూరు నడి రోడ్డు మీదకి వచ్చేసావు బట్టలు లేకుండా. గుర్తుపెట్టుకో, మేం గనక నిన్ను, నీ ఇంట్లో ఆడవాళ్ళని, మీ పిల్లల్ని కనుక మేం గనక తిట్టడం మొదలెడితే రాష్ట్రంలో లేకుండా వెళ్ళిపోతావు. గుర్తుపెట్టుకో, తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. మేము 10 నిమిషాలు నీ మీద దృష్టి పెట్టినందుకే ఉక్కిరిబిక్కిరి అయిపోతా ఉన్నావు. మేము కరెక్ట్గా అర్ధగంట నీ మీద దృష్టి పెడితే నా సామిరంగా తునకాలు లేకుండా తూట్లు అయిపోతావు. గుర్తుపెట్టుకో, మా నాయకుడు ఆ సంస్కారం మాకు నేర్పించాల. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, రాజకీయంగా కొట్లాడాలి తప్ప ఇంట్లో ఆడవాళ్ళ గురించి కానీ, పర్సనల్ టార్గెట్ కానీ చెయ్యకూడదు. అలాంటి రాజకీయాలు మనకు అవసరం లేదు అని చెప్పి విలువలు, విశ్వనీయతలతో కూడిన రాజకీయం నేర్పించాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నీలాగా ఇంట్లో ఆడవాళ్ళని ఎవరు పడితే వాళ్ళని తిట్టేసేసి ఆడంగి రాజకీయాలు చేయమల్లా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నీ నాయకుడిలాగా బిస్కెట్లకు కక్కుర్తుపడి ఏది పడితే అది మాట్లాడమని చెప్పలా. మా నాయకుడు జోలికి వచ్చినా, మా నాయకుడు కుటుంబం జోలికి వచ్చినా, మా నాయకుల జోలికి వచ్చినా, మా కార్యకర్తల జోలికి వచ్చినా ఖచ్చితంగా అంతకంతే ఉంటుంది తప్ప ఎక్కడా తగ్గేది లేదు. మేము ఇంకొక అర్ధగంట నీ మీద దృష్టి పెడితే మొత్తం ఎగిరిపోతావు. రాష్ట్రం వదిలి తట్టా బుట్టా సర్దుకుని పోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. నీకు కేజీఎఫ్ సినిమాలో ఒక ఎలివేషన్ ఉంటుందయ్యా. కేజీఎఫ్ సినిమాలో ఒక ఎలివేషన్ ఉంటుంది. ఒక విలను ఒక ముగ్గురిని మేపుతాడు. ఆ ముగ్గురిని ఎందుకు మేపుతా ఉన్నాడో మీకు లాస్ట్ని తెలుస్తుంది క్లైమాక్స్లో. అలాగే మేము కూడా చెప్తా ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ఈ చేబ్రోలు కిరణగాడైనా, ఆర్పీ గాడైనా, సీమరాజా గాడైనా ఈ 4 సంవత్సరాలు ప్రాణాలతో ఉండేలాగా దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాము. అధికారం ఉంది కదా అని మీ నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే రేపొద్దున్న అధికారం మారిపోయిన మరుక్షణమే మీరేమైపోతారో మాకు కూడా తెలియదు. గుర్తుపెట్టుకోండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా కొట్లాడండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఏది పడితే అది మాట్లాడుకుంటా, అబద్ధపు మాటలు చెప్పుకుంటా, ప్రజల్ని మోసం చేయాలి, మనం ఏదో చేసేయాలి, ఏదో పొడి చేయాలి, పీకేయాలని మాట్లాడితే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని పీకేయాల్సి వస్తుంది. ఈ పోరంబోకు మాటలు, ఈ లుచ్చా మాటలు, ఈ ఆడంగ మాటలు మానుకుని రాజకీయంగా కొట్లాడుకుందాం రండి. కావాలితే
మేము అధికారం లేకపోయినా కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ధైర్యంగా నిలబడగలుగుతాం. మీకు ఇలాంటి చిల్లర మాటలు మేము మాట్లాడడం గుర్తుపెట్టుకోండి. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తూ ఉన్నాము ఈ పచ్చ సైకోలకి. ఉంటానండి మరి.